ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హనీమూన్ ప్లాన్ చేసి వీణని శాశ్వతంగా అడ్డు తొలగించుకుందాం అనుకుంటే ప్లాన్ ఇలా మిస్ఫైర్ అయింది రిషి. కనీసం ఈ వంకతోనైనా దాన్ని నా సొంతం చేసుకుని నా గ్రిప్లో పెట్టుకుందాం అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్, ప్రోగ్రామ్ ఇలా క్యాన్సిల్ అవుతుంది అనుకోలేదు. క్యాన్సిల్ చేసింది వీణ కాదు, వేద. హనీమూన్కి వేదగాని ఒప్పుకునుంటే వీణ కూడా చచ్చినట్టు ఒప్పుకునేది. ఇప్పుడు వేద రానటం వల్లే వీణ కూడా రానని కూర్చుంది. ఎలా అయితేనే అత్తయ్య, ప్లాన్ ఫ్లాప్ అయింది. డామెట్. ఇప్పుడు దాన్ని ఇమీడియట్గా నా కంట్రోల్లో పెట్టుకోవాలంటే మళ్ళీ కొత్త ప్లాన్ ఏమైనా ఆలోచించాలి. మనం ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ ఆ వీణ దానికి అనుకూలంగా దారులన్నీ సిద్ధం చేసుకునే పనిలో ఉంటుంది. ఇవన్నీ సరిపోవన్నట్టు ఆ వీణ లేకపోతే అసలు కంపెనీ నడవదన్నట్టు ఇంటికొచ్చి శ్రీ ఇచ్చే బిల్డప్లు చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. ఆఫీస్లో దాని డామినేషన్ తగ్గించి మెల్లగా దాన్ని ఆఫీస్కి వెళ్లకుండా చేయాలని నిన్న ఆఫీస్కి పంపిస్తే నువ్వేమో పట్టుమని 2 రోజులు కూడా ఆఫీస్కి పోలేదల్లుడు. నన్నేం చేయమంటావు అత్తయ్య? అక్కడ కూడా అది నన్ను ఏదో విధంగా వీపీని చేస్తూనే ఉంటుంది. ఏమని భరించమంటావు, ఎంతని భరించమంటావు? సర్లే, ఇప్పుడేం చేద్దామో ఆలోచించండి. ఎంత ఆలోచించినా ఏం తట్టట్లేదు. కానీ ఎలాగైనా వీణని హనీమూన్కి ఒప్పించాలి. ఇంత చిన్న విషయానికి మనం ఎందుకు ఇలా బుర్రల బద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్నామో నాకు అర్థం కావట్లేదురా. ఇది చిన్న విషయం ఏంటి డాడ్? అవును రిషి, ఇప్పుడు వీణ ఎందుకు రానంటుంది? వదిన రాకపోవడం వల్ల కదా. అయితే వేదను ఒప్పిస్తే సరిపోతుంది కదా. వేద నో చెప్పడం వల్ల వీణ నో చెప్తుంది. అదే వేద ఎస్ చెప్తే వీణ కూడా ఎస్ చెప్పాల్సిందే కదా. వదినని ఒప్పించడమా? వదిన ఒకసారి నో అంటే తర్వాత మీరు చెప్పినా నేను చెప్పినా వదిన నో అనే కడ్డాడు అంటుంది. అలాంటి వదిన్ని మనం ఎలా ఒప్పించగలుగుతాం? మనం ఒప్పించాం, ఒప్పించాల్సిన వాళ్ళే ఒప్పిస్తారు. ఎవరన్నయ్యా? ఇంకెవరే, మన శ్రీ. శ్రీ చెప్తే వేదనో చెప్తుందా? చెప్పండి. గుడ్ ఐడియా డాడ్. అన్నయ్య చెప్తే వదిన అస్సలు కాదందు. ఇంకెందుకన్నయ్య ఆలస్యం? వేదని ఒప్పించమని శ్రీని పిలిచి చెప్పు మరి. చెప్తాను. వీణా, వేద ఎస్ చెప్పాక నువ్వెలా నువ్వు చెప్తావో నేను చూస్తాను. నిన్ను ఆఫీసుకు పోకుండా చేసి హనీమూన్కి పంపడం, అట్నుంచటే నిన్ను మృత్యువు దగ్గరికి పంపడం కూడా ఎవ్వడూ ఆపలేడు. చూస్తూ ఉండు. వేద శ్రీ ఆఫీస్కా? లేదు డాడీ, మన న్యూ ప్రాజెక్ట్కి సంబంధించి అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. అవునా? వాట్ డాడ్, నాతో ఏమైనా మాట్లాడాలా? అదే శ్రీ, మీ హనీమూన్ గురించి. హనీమూన్ గురించి నాతో మాట్లాడడానికి ఏముంది డాడ్? అదే శ్రీ, రిషి వీణ అసలు అన్యూనంగా ఉండటం లేదురా. ఎప్పుడు చూడు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక డిస్టర్బెన్స్. అవును డాడ్, కానీ ఆ గొడవలన్నిటికీ కారణం మాత్రం మన రిషినే. ఐ నో శ్రీ, బట్ రిషిలో చేంజ్ తీసుకురావాలంటే ఒక్క వీణ వల్లే అవుతుంది. అదెలా డాడ్? రోజు రోజుకి వాడు వర్స్ట్గా తయారవుతుంటే వీణ మాత్రం ఏం చేయగలదు చెప్పండి? అలా అని కట్టుకున్న భార్య చూస్తూ ఊరుకోకూడదు కదా శ్రీ.
రిషిని మార్చుకోవాల్సిన బాధ్యత ఒక భార్యగా మనకంటే వీణకే ఎక్కువ ఉంది. వాళ్ళిద్దరూ ఒకటై వీణగాని రిషితో ప్రేమగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ వస్తుందన్న నమ్మకం నాకుందిరా. అవుననుకోండి డాడ్, బట్ ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నువ్వు వేద హనీమూన్కి వెళ్తే గాని వీణ హనీమూన్కి ఒప్పుకోదు. కానీ డాడ్, హనీమూన్కి వెళ్ళడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. వేద ఒప్పుకోవడం లేదు. దానికి నన్నేం చేయమంటారు చెప్పండి? శ్రీ, వేదాకి నీకు మధ్య ఏం జరుగుతుందో నాకు తెలీదు, బట్ యు ఆర్ ద బెస్ట్ కపుల్ శ్రీ. నువ్వు చెప్పావంటే వేద నో చెప్పే ఛాన్సే లేదు. ఖచ్చితంగా వేద హనీమూన్కి ఎస్ చెప్తుంది. వేద ఒప్పుకుందంటే వేణు కూడా ఒప్పుకుంటుంది. సారీ డాడ్, వేదకి నేనేమి చెప్పలేను. నేను చెప్పినా తను వినే రకం కాదు. ఒక్కసారి చెప్పి చూడు శ్రీ. ప్లీజ్ డాడ్, నేను తనని బతిమలాడలేను. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ మాత్రం దానికి సారీలు ప్లీజ్లు ఎందుకు? ఓకే డాడ్, నేను మీటింగ్కి వెళ్ళాలి. బాయ్. బాయ్ శ్రీ, టేక్ కేర్. పార్వతి, ఎలా ఉన్నావు? బావున్నానని అబద్ధం చెప్పలేనక్క. రిషి మళ్ళీ గొడవేదైనా చేశాడా? గొడవలని అనలేం కానీ ముందు ముందు అవే జరుగుతాయేమో అనిపిస్తోంది. అర్థమయ్యేలా చెప్పు పార్వతి. ఆయన ఏమన్నా అన్నారా? ఆయనతో ఏ సమస్య లేదు రాదక్క. 2 జంటల్ని హనీమూన్కి పంపాలని ఆయన ఎంతో ప్రేమగా ఫ్లైట్ టికెట్స్ తెచ్చారు. కానీ వేదాశ్రీతో ఉన్న మాట పట్టింపు గొడవ వల్ల వెళ్ళడం కుదరదు అంటే వీణా కూడా తను వెళ్ళడం కుదరదు అంది. అదేంటమ్మా అని అడిగితే తనకుండే కారణాలు తనకుంటాయని చెప్పింది. అలా అనడం కరెక్ట్ కాదనిపించిందక్క. పార్వతి, భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలుండొచ్చు, లేదంటే వెళ్ళడం తనకిష్టం ఉండకపోవచ్చు. రిషి చేసిన కొన్ని పనుల వల్ల వీణకి రిషి మీద కోపంగా ఉంది. ఆ కోపంతోనే హనీమూన్కి వెళ్ళను అని చెప్పిందక్క. అయినా ఏమున్నా సరే పెద్దలు చెప్పినప్పుడు ఒప్పుకోవాలి కదా. అది కరెక్ట్ కాదు పార్వతి. వీణ అభిప్రాయాలని, నిర్ణయాల్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే పెద్దరికంతో అజమాయిషి చేస్తామంటే ఇప్పటి తరం వాళ్ళు వినరు పార్వతి. అది కాదక్క. రిషి మీద ఎంత కోపం ఉన్నా అందరి ముందు అలా పెడసరిగా సమాధానం చెప్పడం నాకేం నచ్చలేదు. ఈ విషయంలో ఆయన చాలా మనసు నొచ్చుకొనుంటారు. ఒకరు బాధపడతారని మన నిర్ణయాన్ని మార్చుకోకూడదు పార్వతి. వీణ ఏ మొహమాటం లేకుండా తన నిర్ణయం చెప్పింది. మీరు కూడా తన నిర్ణయానికి విలువ ఇవ్వండి. ఏంటక్క, నువ్వు కూడా వీణని సమర్థిస్తున్నావు. ఏ రిషికి మాత్రం అందరితో కలిసి వెళ్ళాలని ఉండదా? రిషి కోసమైనా గొడవలన్నీ పక్కన పెట్టి వెళ్తామని చెప్పుండాల్సింది కదా. భార్యాభర్తల మధ్య ఏ గొడవలు ఎంత దూరం వెళ్ళాయో మనకెలా తెలుస్తాయి చెప్పు? ఇలాంటి సున్నితమైన విషయాల్లో బలవంతం చేసి ఒప్పించటం కరెక్ట్ కాదు. వాళ్ళనలా వదిలే, వాళ్లే సర్దుకుంటారు. నువ్వేమైనా చెప్పక్క, వీణ అందరి ముందు అలా అనడం కరెక్ట్ కాదు. తనేం చిన్నపిల్ల కాదుగా. ఎన్నిసార్లని చెప్తాను, ఎన్నిసార్లని వెనకేసుకొస్తాను. తను కూడా కొంచెం చూసుకొని నడుచుకోవాలి. పార్వతి, బిడ్డలాగా చూసుకోవాల్సిన వీణ మీద అసహనం చూపిస్తే ఎలా? వీణతో పాటు వేద కూడా నాకు కోడలే కదక్క. తనకి శ్రీకి మధ్య కూడా సఖ్యత ఉన్నట్టు లేదు. అది కూడా నేనే పరిష్కరించాల్సి ఉంది. ఎన్నని చూసుకోను, నువ్వే చెప్పక్క. తప్పదు పార్వతి. మన చేతికున్న 5 వేళ్లు కూడా సమానంగా ఉండవు. అలాంటిది వేరే వేరే ఇళ్ల నుంచి వచ్చిన వేద వీణల మధ్య, వాళ్ళ భర్తల మధ్య కూడా పొరపచ్చాలు రావటం సహజం.
పెద్దదానిగా నువ్వే అన్నీ సరిచేయాలి, అందర్నీ కలుపుకుపోవాలి. సరే అక్క, ప్రయత్నం చేస్తాను. ఉంటాను. వీణ తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేసిందంటున్నాను. ఏంటమ్మా వేద, నీకు శ్రీకి మధ్య ఏం జరుగుతోంది? ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా. అత్తనైనా అమ్మనైనా అన్నీ మీకు నేనే కదా. నాకు చెప్పడానికి ఇబ్బంది ఏంటి చెప్పు. మీ ఆలోచనలు, మీ భావాలు, మీ ప్రపంచాలు అన్నీ వేరువేరు అయ్యుండొచ్చు. కానీ ఏ చిన్న అవసరం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా నిలబడాలి. అప్పుడే మీ బంధానికి విలువ ఉంటుంది. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలొస్తే వదలాల్సింది అందుకు కారణమైన ఆలోచనలే కానీ మనిషిని కాదమ్మా. ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ మధ్య ప్రేమ మాత్రమే చూశాను నేను. అలాంటి మీ మధ్య తప్పుగా ఏం జరిగింది? హనీమూన్కి కూడా ఒప్పుకోనంతలా అసలేమైంది? కారణం ఏంటి వేదా? దీనంతటికీ కారణం వీణ అత్తయ్య. వీణ గురించి మీరందరూ పొరపాటుగా ఆలోచిస్తున్నారు. మీరనుకున్నంత మంచిదేం కాదు వీణ. తన నిజ స్వరూపం ఎంత భయంకరంగా ఉంటుందో మీకెవ్వరికీ తెలీదు. తన ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో కూడా మీకు తెలీదు. కానీ అవన్నీ నాకు తెలుసు. అలాంటి తనని శ్రీ సపోర్ట్ చేయడం నాకేం నచ్చడం లేదు. పైగా వీణ ఆఫీస్కి వెళ్తున్నప్పటి నుంచి శ్రీలో చాలా చేంజ్ వచ్చింది. నా మాటకు విలువివ్వట్లేదు, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. అసలు నేను ఒకదాన్ని ఉన్నానని కూడా శ్రీ మర్చిపోతున్నాడు. శ్రీ కూడా తన్ని మెచ్చుకుంటూ నన్ను తక్కువ చేసి చూస్తున్నాడు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదమ్మా. శ్రీకి నీకు మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం వీణ ఎలా అవుతుంది చెప్పు? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంట్లో జరిగే వాటన్నిటికీ కారణం వీణే అత్తయ్య. వీణ ఆఫీస్లో తెలివిగా పనిచేస్తుందని ఏవో 4 మాటలు మెచ్చుకుంటూ మాట్లాడుంటాడు. ఆ మాత్రానికే నువ్విలా ఆలోచిస్తే ఎలా చెప్పు? మీరెవ్వరూ నమ్మరని నాకు తెలుసు అత్తయ్య. అందుకే నేనే ఈ విషయం గురించి మీతో మాట్లాడలేదు. అసలు వీణ వచ్చిందే కంపెనీల మీద, ఆస్తుల మీద సర్వ హక్కులు దక్కించుకుని అదే రోజున నా రివెంజ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. ఇంతకు మించి నేనేం చెప్పలేను అత్తయ్య. శ్రీ మాత్రం చాలా మారిపోయాడు, అంతే చెప్పగలను. అది కాదు వేదా. ప్లీజ్ అత్తయ్య, ఈ విషయంలో మీరు నాకు ఇంకేం చెప్పొద్దు. వేదా, వేదా, వేద అనవసరంగా లేనిపోనివి ఆలోచిస్తూ తను బాధపడ్డమే కాకుండా శ్రీని కూడా బాధ పెడుతుంది. అన్నయ్య, నా అల్లుడు నా కూతురుతో కాకుండా ఆ వీణతో హనీమూన్కి వెళ్తానంటే చూస్తూ నేనెలా ఊరుకుంటాననుకున్నావురా? రిషి పక్కన స్థానం ఎప్పటికీ నా కూతురిదే అయ్యుండాలి. ఒక్క క్షణం కూడా వీణని అల్లుడితో సంతోషంగా ఉండనివ్వను. నేను పక్కనే ఉన్నంత మాత్రాన మీరనుకున్నవన్నీ జరిపిస్తాననుకున్నావేంట్రా? ప్రత్యక్షంగా వీణ విషయంలో ఏం చేసినా పార్వతికి మొదట అనుమానం వచ్చేది నా మీదే. అయినా సరే నా ద్వారా వీణకి దెబ్బ పడాలి. కానీ చేసింది నేనని ఎవ్వరికీ తెలియకూడదు.
ఎలాగూ వేదకి వీణకి చిన్న చిన్న గొడవలవుతున్నాయి. దాన్ని అవకాశంగా చేసుకుని వీణని దెబ్బ కొడితే హ, దాంతో అందరి దృష్టిలో వీణ దెబ్బతిన్నదవుద్ది, వేద దెబ్బ కొట్టినట్టుంటుంది. బోనస్గా ఇంట్లో పెద్ద గొడవ జరుగుద్ది. దాంతో నేననుకున్నట్టే హనీమూన్ ప్రోగ్రాం మొత్తానికి ఆగిపోద్ది. ప్లాన్లు వేయటం మీకే కాదు, నాకు కూడా వచ్చాలుడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. ఇదే సరైన సమయం. అమ్మయ్యా, ఎవ్వరూ చూడలేదు. వీణా, ఈరోజు నీ కాలు కాని చెయ్యి కాని నడుం కాని ఏదో ఒకటి ఇరగడం ఖాయం. చెప్పలేం, తల కూడా పగలొచ్చు. ఏం జరిగినా సరే కారణం మాత్రం వేదే. కాని అంతా చేసేది మాత్రం నేను. హనీమూన్కి రానన్నందుకు రిషి ఖచ్చితంగా ఏదో ఒక స్టూపిడ్ ప్లాన్తో వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. వేదా, వేదా, అమ్మా! అయ్యో, shit. ఏ, వీణ అలా బొమ్మలా నిలబడ్డావు ఏంట్రా? లేపు. వీణా, వీణా, అయ్యో ఏంటమ్మా వీణా, ఏమైంది? ఆ? కూర్చో. అయ్యో వీణా, ఏమైంది? స్లిప్ అయి కింద పడ్డావా? కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదా వీణా. ఏం జరిగింది వీణా? అయినా అలా ఎలా పడ్డావు వీణా? నా అంతటి నేను పడలేదు. వేద కావాలని నన్ను నెట్టి పడేసింది. వీణా, అనవసరంగా గొడవ చేయాలని చూడకు. మీ అందరి కళ్ళ ముందే కదా నేను వచ్చాను ఇప్పుడు. గొడవ చేస్తుంది నువ్వు వేదా, నేను కాదు. నువ్వు నన్ను నెట్టి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. హా? ఏంటి? నన్ను చూసావా? మతిపోయిందా ఏంటి? నీ ఫేస్ చూడకపోవచ్చు, నువ్వు వెళ్ళడం మాత్రం నేను చూశాను. చీర మార్చుకుని వచ్చినంత మాత్రాన నీ చీర నేను గుర్తుపట్టలేను అనుకున్నావా? నిన్ను నెట్టి పడేసి చీర మార్చుకుని రావాల్సిన అవసరం నాకు లేదు. అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను?
స్టాప్ ఇట్ వేద. అసలు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? నాకు దీనికి ఏం సంబంధం లేదు శ్రీ. అత్తయ్య మీరైనా నమ్మండి, నిజంగా నేనేం చేయలేదు. నీకు వీణ అంటే కోపం ఉందని తెలుసు కానీ ఇంతలా ద్వేషం ఈర్ష్య ఉన్నాయని నేను అనుకోలేదు వేద. ఒకవేళ జరగరాంది ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? అత్తయ్య అది తను వెళ్లకుండా వీణ వాళ్ళు ఎక్కడ హనీమూన్కి వెళ్లి ఎంజాయ్ చేస్తారోనని చేసుంటుంది వేద. పైగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడట్లేదు కదా. ఏదో క్షణికావేశంలో చేసుంటుంది. వదిలేయండి, ఇంకా ఏం కాలేదు కదా. చదువుకున్న దానివి ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తే ఎలా వేదా? ఈ పడేదేదో బిల్డింగ్ పైనుంచి పడేయాల్సిందే. దీని పీడ విరగడయ్యేది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు. మీరు తెలుసుకుంటారు. అయిందేదో అయింది, గొడవ పెద్ద చేసుకోవడం దేనికి? పార్వతి, వీడని తన గదికి తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకుంటుంది. ఆ వెళ్ళండి, తీసుకెళ్ళండి. పదమ్మా. జాగ్రత్త. తన గురించి మీకు తెలియదు అత్తయ్య. తనంతట తానే పడి తెలివిగా బ్లేమ్ చేయడానికి ఆ నింద నా మీదేస్తుంది. ఏమంటున్నావు వేదా? నా అంతటా నేను పడ్డానా? నాకేమన్నా పిచ్చి అనుకుంటున్నావా? చెయ్యని తప్పు నేను చేశాను అని అందర్నీ నమ్మిస్తూ తప్పు చేస్తుంది నువ్వు, నేను కాదు. నీ తప్పు బయటపడ్డాక నువ్వు దాన్ని సమర్థించుకున్నా ఏం ఉపయోగం లేదు వేదా. సమర్థించుకోవడం ఏంటమ్మా? అంటే మీ మధ్య వైరం ముందు నుంచే ఉందా?